ఓకే హాయ్ ఫ్రెండ్స్, ఇదే మా ఇల్లు. రండి మా ఇల్లు చూద్దాం. ఇదే మా సింహద్వారం. రండి లోపలికి వెళ్దాం. రండి ఫ్రెండ్స్. అందరికీ ముందుగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అమరావతి అంగన సౌందర్య లహరి 2024 ఈ ప్రోగ్రాంలో నాకు ఛాన్స్ ఇచ్చిన, పార్టిసిపేట్ చేసినందుకు, అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. అందరికీ ముందుగా మహిళ గురించి కొన్ని లిరిక్స్ చెప్తాను, తర్వాత చెప్తాను. ఈ కాటుక కనులు విప్పాలకపోతే ఈ భూమికి తెలవారదుగా, ఈ గాజుల చీలి కదలాడకపోతే ఈ మనుగడ కొనసాగదుగా. ఇలాగ ప్రతి మహిళ తను చేయలేనిది ఏ మనుగడ కొనసాగదు. తను ఒక గృహిణిగా, ఒక మహిళగా, ఒక తల్లిగా, ఒక కోడలిగా చాలా బాధ్యతలు చేపడతారు. ఇలాగ ఇంటి పనులు బాధ్యతలు చేపట్టి అలాగ తన వృత్తిని కూడా వెతకచ్చు. ఒక వైద్య పరంగా కానీ, ఒక పోలీసు పరంగా కానీ, ఇలా టీచర్ ఉద్యోగంలో కానీ, ప్రతి రంగంలో లేని మహిళ ఎక్కడా లేదు. మహిళని ఎవరూ తక్కువ మహిళలు అన్ని రంగాల్లో ఎలా ఈక్వల్గా ఉన్నారో, ఒక స్టూడెంట్గా కానీ, అన్ని రంగాల్లో కూడా ఒక చిన్నపిల్ల, ఆడపిల్ల దగ్గర నుంచి ఒక పెద్ద మహిళ వరకు ఏ రంగంలో ఏ మగాడికి తీసుకోవడం లేదు. అందరితో ఈక్వల్గానే ఉన్నారు. కొంతమంది ఉద్యోగం చేయకపోవచ్చు, ఉద్యోగం చేయలేదని హేళన చేసేవాళ్ళు, ఖాళీగానే ఉన్నవాళ్ళు ఉన్నారు అని కూడా ఏడిపించవచ్చు. కానీ వాళ్ళని కూడా తక్కువ చేసి మాట్లాడకండి. వాళ్ళు ఇంటిలో ప్రతి పని వెనకాలండి చెక్క పెడితేనే ఒక మగాడు బయటికి వెళ్ళి ఉద్యోగం చేసి సంపాదించగలడు, ఆనందంగా సంపాదించగలడు. అందుకే ఏ మహిళని ఇంట్లో ఖాళీగా ఉన్నారు కానీ ఏ మహిళని కూడా కించపరచకూడదు. ఇదే చెప్పాలనుకున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. స్ట్రాంగ్.